మీరు నిర్వహించే అతి ముఖ్యమైన 2 శాఖల్లో ఒక శాఖ మైనింగు. ఈ మైనింగ్‌కి సంబంధించి గతంలో ఏదైతే వైసీపీ పాలనలో ఈ సీనరేజ్ వసూలు చేయటానికి ఒక ప్రైవేట్ కంపెనీకి లైసెన్స్ అప్పచెప్పారో, వాళ్ళే మళ్ళీ మీ ప్రభుత్వంలో కూడా మీరు లైసెన్స్ మంజూరు చేశారనే ఆరోపణ. అట్లాంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? అంటే వాళ్ళకి గతంలో వాళ్ళు విచ్చలవిడిగా పరిస్థితి చేశారు. అది కొంతకాలం మనం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అగ్రిమెంట్ల వల్ల కానీ ఏదైనా కొంతకాలం కొనసాగించాం. ఇప్పుడు దాంట్లో చాలా సడలింపులు చేసి కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి ఇవాళ ఎందుకంటే ఎక్కడా కూడా లీకేజెస్ ఉండకూడదు, ఇల్లీగల్ మైనింగ్ జరగకూడదు, మనకున్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ సరిపోయినటువంటి పరిస్థితుల్లో కొంత ఈ రాయల్టీ కలెక్షన్ కానీ కొంత మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం రావాల్సినటువంటి రాయితీలు ఏదైతే ఉన్నాయో అవి రావడం కోసం మాత్రమే వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప వీళ్ళు అక్రమంగా ఏదైనా చేయడానికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో అవకాశం ఉండదు. అందుకని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లోనే వాళ్ళకి పర్మిట్స్ ఇస్తాం. ఆన్లైన్ పర్మిట్స్నే జస్ట్ వాళ్ళు అలౌ చేస్తారు. ఆన్లైన్ లేనాటిని వాళ్ళు డిపార్ట్మెంట్ తెలియజేయడం కోసం మాత్రమే వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఇవాళ మైనింగ్ని 5 సంవత్సరాలు ఇసుకలో చూసాం విచ్చలవిడిగా. ఇవాళ రేట్లు చూడండి, గతంలో విశాఖపట్నంలో ఇక్కడ కానీ దగ్గర దగ్గర ₹1000 డిఫరెన్స్ వస్తుంది టన్నుకి. ఎందువల్లంటే గతంలో వాళ్ళు ఫిక్స్ చేశారు, ₹450 ఫిక్స్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సింది వాటాలు, ఎవరికాళ్ళు వాటాలు పంచుకోవడం వల్ల ఆ రేట్లు వచ్చి విపరీతంగా దోపిడీ చేస్తారు శాండ్లో. అట్లాగే ఏదైతే ప్రత్యేకమైనటువంటి మైనింగ్లో మైనర్ మినరల్స్ ఉన్నాయి వాటిని కేవలం ధనార్జన కోసం చూసుకున్నారు. వాళ్ళు స్వార్థార్జన కోసం, ప్రభుత్వ ఆర్జన కోసం కాదు. దాని మీద రకరకాలైనటువంటి పెనాల్టీస్ వేసి చాలా మైనింగ్స్ ఆపేసుకున్నారు, కోర్టులకు వెళ్ళిపోయారు. కొంతమంది 100 కోట్లు ఫైన్లు వేశారు వాళ్ళ మీద. అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పెనాల్టీస్ని అన్నీ కూడా విచారణ చేయించి వాళ్ళ మీద మళ్ళీ ఓపెన్ చేయిస్తున్నాం. దానివల్ల మైనింగ్ యాక్టివిటీ పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. దాన్ని ఇంకా పెంచడానికి రేపు మనకు ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మైనింగ్లో వాల్యూ ఎడిషన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి బీచ్ శాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే అపారమైనటువంటి ఖనిజ సంపద మన రాష్ట్రంలో ఉంది. వాటికి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తున్నాం. దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం ఒకవైపు, ప్రజల ఆరోగ్యం ఇంకొక వైపు, ఈ రెండింటిని సమతుల్యం ఎలా చేస్తారు మీరు? ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు కొన్ని బ్రాండ్లు మాత్రమే వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకోవడం, ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అన్ని గవర్నమెంట్ షాపులు చేశారు. డిపార్ట్మెంట్ ఒక ఉద్దేశపూర్వకంగా ప్లానింగ్ తీసుకురాడు. డిపార్ట్మెంట్నేమో సెబ్ అని పెట్టేసి మా ఎక్సైజ్లో ఉన్నటువంటి కొంతమందిని పక్క తీశారు. ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం చేశారు. తద్వారా ఏం చేశారంటే షాపులు పెట్టి గవర్నమెంట్ షాప్స్ అని పెట్టి వాళ్ళ అనుయాయులకు అప్పచెప్పుకున్నారు. రెంట్లు, షాపులు అన్నీ వాళ్ళే వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. దాంట్లో పనిచేసే వర్కర్స్ని కూడా వాళ్ళని పెట్టుకున్నారు. బ్రాండ్లన్నీ కూడా అవైలబుల్ లేకుండా చేశారు. బీర్లు అనేది ఈ రాష్ట్రంలో మొత్తం క్లోజ్ చేశారు. సామాన్యుడికి పనికిరాని చెత్త బ్రాండ్లు ఇచ్చారు. దానివల్ల ఆరోగ్యం పోయింది, ప్రభుత్వం ఆదాయం పోయింది. ఇల్సిట్ లిక్కర్ పక్క నుంచి బయట నుంచి వచ్చేసింది, కాపు సారా ఇలాంటివి బాగా వచ్చేసినాయి. పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి మరి తెచ్చుకుని మన రాష్ట్ర ఆదాయం పోయింది, ఆరోగ్యాలు పోయినాయి జనాలు. ఆ రకంగా లాస్ట్ 5 years చేశారు. కానీ ఇప్పుడు మనం వచ్చిన వెంటనే కొత్త పాలసీ తీసుకున్నాం. దాని ద్వారా అన్ని షాప్స్ని ప్రైవేట్కి చేయించి ప్రభుత్వం నుంచి మాత్రమే వాటిలో అవైలబిలిటీ చేసాం. అలాగే ఇల్సిట్ లిక్కర్ మొత్తం కూడా కంట్రోల్ చేసాం. పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు పెట్టాం. అలాగే తక్కువ క్వాలిటీతో కూడుకున్నటువంటి రీజనబుల్ ప్రైస్ ₹99కి సామాన్య ప్రజలకు అందే విధంగా వాళ్ళకి కొంత చేసాం. దానివల్ల ఏమైందంటే బయట నుంచి ఏదైతే ఇంపోర్ట్ తగ్గిపోయింది, ఇల్సిట్ తగ్గిపోయింది, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరిగింది, ప్రజలకు ఆరోగ్యం వచ్చింది.